ఈరోజు మా పిల్లల కోసం అయితే హెల్దీగా ఇంట్లోనే చాక్లెట్స్ చేసా అండి. ఫస్ట్ ఒక కప్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఆ కప్పుతోనే మొత్తం మెజర్మెంట్స్ అన్ని తీసుకోవాలి. ఒక కప్పు రాగి పిండిని అయితే ప్యాన్ లో వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బాదం పప్పు, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు అయితే వేసుకోండి. నా దగ్గర బాదం పప్పు లేక నేను వేయలేదు. 1 కప్పు బెల్లం, 1 కప్పు కోకో పౌడర్, అలాగే 1 కప్పు మనం రాగి పిండిని అయితే ఫ్రై చేసాం కదా, ఆ రాగి పిండి. చివరిగా అయితే 1 కప్పు నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసేసుకొని, ఈ పేస్ట్ అంతా మనం చాక్లెట్స్ లాగా అయితే చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో అయితే వేసుకోవాలి. నా దగ్గర ప్రెసెంట్ లేవని చెప్పి నేను ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటే అందులో అయితే వేసేసాను. కింద ఒక లేయర్ లాగా చాక్లెట్ వేసుకొని మధ్యలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకొని తర్వాత పైన అయితే చాక్లెట్ వేసేసుకొని ఇట్లాగా ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకుంటే చాలు. పిల్లలకి హెల్దీగా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఎవరైనా ఫుడ్ తినిన తర్వాత స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ట్రై చేస్తే మాత్రం వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం షుగర్ ఏం యూజ్ చేయలేదు కదా, బెల్లం యూజ్ చేసాం కాబట్టి. మా పిల్లలకైతే ఈ చాక్లెట్స్ ఇచ్చేంత వరకు నన్ను వీడియో కూడా చేసుకోనికుండా ఎప్పుడు ఇస్తావు అని అసలు తిరుగుతూనే ఉన్నారు నా చుట్టూ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.